హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈ వ్లాగ్ గురు పౌర్ణమి రోజుది. ఇప్పుడైతే మేము టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. యాక్సిడెంట్ ఆపినారు పోలీస్ వాళ్ళు, ఏమో మరి సంథింగ్ ఏదో అయింది. ఈ మధ్య ఎల్లో స్టోన్ ట్రావెల్ వ్లాగ్స్ పెడుతుంటాను కదా, అవి ఇంకా ఒక 3-4 వ్లాగ్స్ అయితే ఉన్నాయి. కానీ ఇంక ఇట్లా పండుగలు ఇప్పుడు నేను గురు పౌర్ణమి ఎప్పుడో 1 month తర్వాత పెడితే అసలు ఎవరు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిరు. అందుకు ఫస్ట్ ఈ వ్లాగ్ పెట్టాను, తర్వాత అవి పెడతాను. మనమున్న ఈ ఊర్లో గుళ్ళేవి లేవు. గుడికి వెళ్ళాలంటే డెన్వర్కి వెళ్ళాలి. మనమున్నది ఫోర్ట్ కోలిన్స్లో. ఇక్కడ నుంచి ఒక 1 hour పడుతుంది. ఇంకా ట్రాఫిక్ ఉంటే 1.5 hour 2 hours కూడా పడుతుంది సమ్ టైమ్స్. సో ఇంకా ఈరోజు యాక్చువల్లీ గురు పౌర్ణమి అన్నట్టుగా మేము ఈ టెంపుల్కి ప్లాన్ చేసుకోలేదు. ఫస్ట్ అయితే నార్మల్గా మేము ఎప్పుడు ఒక 2-3 monthsకి ఒక్కసారి వెళ్తుంటాము. అలాగా లాస్ట్ వీక్ నెక్స్ట్ వీక్ వెళ్దామని అనుకున్నాము. అప్పుడు టెంపుల్ క్యాలెండర్లో చూస్తే ఏమేం పూజలు ఉన్నాయి అన్నట్టుగా అప్పుడు గురు పౌర్ణమి అని తెలిసింది. అట్లా వెంకటేశ్వర స్వామి టెంపుల్ క్యాలెండర్లో ఈరోజు గుళ్ళో సత్యనారాయణ స్వామి వ్రతం ఉందన్నట్టుగా ఉంది. ఇంకా వాళ్ళని ఏ టైంకి ఏంటన్నట్టుగా కనుక్కోవడానికి కాల్ చేస్తే ఇట్లా 6:30కి ఇంకెవరైనా వ్రతం కావాలంటే చేయించుకోవచ్చు. దానికి $160 టికెట్ అన్నారు. ఇంకా రామ్ మనం కూడా చేయించుకుందాం అన్నాడు. ఇంకా రామ్ అయితే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాడు. అమ్మయ్య ఎంత ట్రాఫిక్ ఎందుకుందో, ఏమన్నా యాక్సిడెంట్ అయిందంటావా? ఫుల్ ట్రాఫిక్ ఉంది మొత్తం. అట్లా పోతుంటే కొంతసేపుకి నాకు ఈ వినాయకుని విగ్రహం చూస్తేనే కారులో ఉన్న పూలు గుర్తొచ్చాయి. అంటే టెంపుల్స్కి తీసుకెళ్ళడానికి తీసుకున్న బొకేస్లో నుంచి ఒక గులాబీ పువ్వు అయితే తీసి ఇంకప్పుడు వినాయకుడికి పెట్టాను. అట్లా ఒక 20 minutesకి ట్రాఫిక్ కొంచెం క్లియర్ అయ్యింది. ఆ పక్క కూడా ట్రాఫిక్ చూసినావా? ఈ పక్క యాక్సిడెంట్ అయితే ఆ పక్క ఎందుకు ఉంది ట్రాఫిక్ కదా? ఆహా, అక్కడ ఎక్కడ ఇంకేమన్నా ఉందేమో. కాదు ఆ పక్క కూడా చూడు ట్రాఫిక్. ఆ పక్క వాళ్ళు చెప్తున్నాను, ఆ లైన్ వాళ్ళు. ఇందాక అక్కడ యాక్సిడెంట్ అయింది, అందుకే నేను ఈ ట్రాఫిక్ ఇప్పటి వరకు 3 కార్లు గుద్దుకున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి. వెనకంతా వెనక పార్ట్ అంతా బాగా పెద్ద డొక్కు పడింది. ఎప్పుడు గుడికి వచ్చినా పొద్దున్నేనే వస్తుంటిమి. ఇంకా ఈరోజు వ్రతము పూజలన్నీ ఈవినింగ్ ఉన్నాయని ఇంకా మధ్యాహ్నం బయలుదేరాము. అట్లా మొత్తానికి డెన్వర్కి అయితే వచ్చాము. ఫస్ట్ బాబా గుడికి వెళ్ళాలి. దానికంటే ముందు ఇక్కడ హెచ్మార్ట్ అనే సూపర్ మార్కెట్లో కొన్ని గ్రాసరీస్ తీసుకోవాలని ఆగాము. హెచ్మార్ట్ ఇదిగో కొరియన్లో ఉంది చూడండి. అది అంటే ఏదో లైక్ కొత్తది ఏమన్నా పెట్టారో ఏమో, బోర్డు కవర్ చేశారు. అదిగో కింద కొరియన్ లెటర్స్ ఉన్నాయి. మార్టీ అని ఉంది కొరియన్లో. వచ్చేసాం ఫైనలీ. ట్రాఫిక్ అంతా దాటుకొని రామ్ అండ్ చిద్వి ఇందాక ఇప్పుడే హెచ్మార్ట్కి వెళ్ళారు. ఇది బేసిక్గా ఏషియన్ స్టోర్ అనమాట. బట్ దీంట్లో ఎక్కువ కొరియన్ గ్రాసరీస్, కొరియన్ స్నాక్స్ ఎక్కువ ఉంటాయి. సో మెయిన్ అయితే మాకు ఇప్పుడు పల్లీలు కావాలి. యాక్చువల్లీ ఇక్కడ బేసిక్గా మిగతా అన్ని ఇండియన్ స్టోర్స్తో పోలిస్తే ఇక్కడ తక్కువ ఉంటాయి అనమాట. లైక్ మన కూరగాయలు అన్నీ దొరుకుతాయి. ఇది లేదనుకోకుండా మాకు కొరియాలు అయితే దొరికేవి కాదు. ఇంకా ఇక్కడ ఇది ఎక్కువ కొరియన్ స్టఫ్ ఉంటుంది. బట్ మనకి ఇండియన్ వెజిటబుల్స్ అన్నీ దొరుకుతాయి. మాకు ఇండియన్ స్టోర్లో ఒకసారి కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు అనమాట. అండ్ ఇక్కడ చాలా చీప్ కంపారిటివ్లీ ఇండియన్ స్టోర్స్తో పోలిస్తే. సో మెయిన్ అయితే పల్లీలు కావాలి. పల్లీలు బల్క్లో తీసుకుందామని మెయిన్ పల్లీల కోసం వచ్చాము. అలాగనే చిద్వికి స్నాక్స్, కొరియన్ స్నాక్స్ ఉంటాయి, అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ యూఎస్ఏలో స్నాక్స్ ఏంటంటే లైక్ స్వీట్స్ ఏమైనా కుకీస్ లాంటివి అనుకోండి, ఓవర్ స్వీట్గా ఉంటాయి. లైక్ మనకి గులాబ్ జామున్ ఎక్కువ షుగర్ సిరప్ వేసి సోక్ చేస్తే ఎట్లా ఉంటాయి అట్లా ఉంటాయి అనిపిస్తుంది నాకు. ఇంకా చిప్స్ అయితే ఓవర్ సాల్టీగా అనిపిస్తాయి. లేస్ కూడా అంతే, చాలా సాల్టీగా అనిపిస్తాయి. ఎందుకు ఏవైనా కానీ అన్ని ఓవర్ డోస్లో ఉన్నట్టే అనిపిస్తుంది. అందుకు
ఎప్పుడు హెచ్ మార్ట్కి వచ్చినా కొరియన్ స్నాక్స్ ఎక్కువ తీసుకెళ్తుంటాము. బట్ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువే ఉంటాయి కొరియన్ స్నాక్స్, ఎందుకంటే అవి ఇంపోర్టెడ్ కదా, అందుకు కొంచెం ప్రైజీగానే ఉంటాయి. కానీ బాగుంటాయి అన్ని కొరియన్ స్నాక్స్. చిద్వికి ఏవి మిస్ అవ్వకుండా దొరుకుతాయి అన్ని ఇక్కడ. సో నేనైతే వెళ్ళలేదు, నాకు హెడేక్గా ఉంది. ఏంటంటే ఎందుకో జలుబు చేసింది. అప్పుడప్పుడు సమ్మర్లో కూడా చేస్తుంది నాకు. ఈ మధ్య ఏంటంటే స్కూల్లో వర్క్ చేస్తాం కదా, పిల్లలకి ఎవరికొరికి ఫ్లూ ఉంటుంది, అట్లా వచ్చింది అనుకుంటాను. ఫస్ట్ డే ఎట్లుంటుంది అసలు, హెడేక్గా ముక్కులో నుంచి వాటర్ గారుతూ అట్లా ఉంది. అందుకే ఇంకా నేను రాను, మీరు ఇద్దరు వెళ్ళండి. ఏమైనా కావాలి అని అంటే ఏదైనా అడగాలంటే ఫోన్ చేయండి అని చెప్పాను. ఇక్కడ ఏంటంటే ఇది ఏషియన్ మార్ట్ కదా, చాలామంది నేను కొరియన్స్ని చైనీస్ని చూసాను. ఇక్కడ పక్కనే చైనా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, చైనీస్ రెస్టారెంట్స్, కొరియన్ రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. సో అదనమాట. నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను కార్లో, పార్కింగ్ లాట్లో ఉండి. పార్కింగ్ లాట్ అంతా ఫుల్ అయిపోయింది, చూపిస్తాను చూడండి. ఇంకో ఫుల్ అయిపోయింది. ఈరోజు సాటర్డే అనే ఏమో తెలియదు కానీ పార్కింగ్ లాట్ కూడా ఫుల్ అయిపోయింది. ఫుల్ జనాలు వస్తూ ఉన్నారు. ఆ స్టోర్ కూడా అంత విశాలంగా పెద్దగా అట్లా ఉండదు అనమాట. లైక్ వాల్మార్ట్, కాస్ట్కో లాగా అంత విశాలంగా ఉండదు, కొంచెం ఇరుకురుగ్గానే ఉంటుంది. ఇంకా నాకు హెడేక్గా ఉంటే కూర్చొని వెయిట్ చేస్తున్నాను. అదనమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇంకా ప్లాను, ఇక్కడ షాపింగ్ అయిపోయాక నెక్స్ట్ ఈ దగ్గరలో బాబా గుడి ఉంటుంది, సాయిబాబా గుడికి వెళ్ళి తర్వాత 6:30కి అనమాట వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతము. అందుకని ఫస్ట్ ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్దాం అనుకున్నాము. అది అట్లా మొత్తానికి గంట తర్వాత అయితే వీళ్ళు వచ్చారు. ఇది ఇందాక వీళ్ళు చేసిన షాపింగ్. పల్లీలు మాకు చాలా ఎక్కువ కావాలి, చిద్వి బాగా తింటాడు, వాడికి ఇష్టం, పల్లీ చట్నీనే కావాలంటుంటాడు. సో ఇంకా మెయిన్ అందుకే వాటి కోసం వచ్చాము. ఈసారి లక్కీగా ఇదిగో చూడండి, వీటిని మేమైతే మా సైడ్ పాపిచ్చికాయలు అంటాము. మనం చిన్నప్పుడు నాగజముడు, బ్రహ్మజముడు అని చదువుకున్నాం కదా చెట్ల గురించి, తెలుగు మీడియం వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. క్యాక్టస్ ప్లాంట్స్, నేను ఇక్కడ ఫోటో పెడతాను చూడండి. వాటి కాయలు అవి అసలు ఎన్ని రోజులైందో వాటిని తినే, అసలు అవి దొరికినాయంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. దెన్ ఇవి వచ్చేసి చెస్ట్నట్స్, కొరియాలో మాకు బాగా అలవాటు ఇవి. వీటి సీజన్ అప్పుడు మంచిగా ఇట్లా రోడ్డు పైన మిషన్స్లో రోస్ట్ చేసి అమ్ముతారు, చాలా బాగుంటుండే. అవి ఇక్కడ ప్యాకెట్స్లో దొరికాయంటారు, బాయిల్డ్ అవి తీసుకొచ్చాడు. ఓ ఏమన్నా కావాలంటేనా? ఓకే బాయ్ గున్ను. ఈ హెచ్ మార్ట్కి దగ్గరలో ఈ చుట్టూ అంతా కొరియన్, జాపనీస్ ఇంకా చైనీస్ రెస్టారెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ నియర్ బై ఏరియా అంతా నాకు ఎక్కువ కొరియన్ నేమ్స్ కనిపించాయి, లైక్ కిమ్ స్టైలింగ్ అని అట్లా. నెక్స్ట్ మేము కొరియాలో ఫేమస్ ప్యారిస్ బగట్టే బేకరీకి వచ్చాము. ఇది కొరియాలోనే కాదు, వీళ్ళకి చాలా కంట్రీస్లో చాలా బ్రాంచెస్ ఉంటాయి, చాలా ఫేమస్ ఈ బేకరీ. నేను ఫస్ట్ కొరియాకి వెళ్ళినప్పుడు ఈ ప్యారిస్ బగట్టే అనే నేమ్ చూసి నేను ఇది ఫ్రాన్స్ నుంచి ఏమో అనుకున్నాను దీని ఆరిజిన్. కాకపోతే నేను గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఇది యాక్చువల్లీ కొరియన్ బేకరీ. ప్యారిస్ బగట్టే అని ఎందుకు పెట్టారో మరి. అయితే ఇక్కడ కేక్స్ చాలా బాగుంటాయి. మేము పర్టికులర్గా ఒక బ్రెడ్ కోసం వచ్చాము, అది ఈ సెక్షన్లో ఉంటుంది. దానికోసం చూస్తే అది దొరకలేదు ఇక్కడ. మైల్డ్ స్వీట్ తోటి చాలా బాగుండేది, కొరియాలో బాగా తినేవాళ్ళము. ఫైనలీ మాకు ఇక్కడ ఈ ప్యారిస్ బగట్టే బేకరీ ఉందని తెలిస్తే ఫస్ట్ మాకు ఆ బ్రెడ్డే గుర్తొచ్చింది. అది దానికోసము వాళ్ళని అడగడానికి అక్కడ ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే కూడా నాకు దొరకలేదు అది. సో ఇంక అందుకే ఏం తీసుకోకుండా వచ్చేసాం. నెక్స్ట్ ఇప్పుడు బాబా గుడికి వెళ్తున్నాం. జనక మహీపతి ప్రియ పుత్రికను దశరథ మహీపతి. బాబా గుడి అయితే కొంచెం సిటీకి దగ్గరలో ఉంటుంది. ఇంకా వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఊరు బయట ఉంటుంది. బాబా గుడి ఇట్లా సపరేట్గా గుడిలాగా ఏం కాకుండా నార్మల్ ఒక బిల్డింగ్లో ఉంటుంది. ఇదిగో ఈ బ్లూ కలర్ బిల్డింగ్ చూడడానికి లోపల రెస్టారెంట్ లా ఉంటుంది. ఇక్కడైతే అసలు వర్షమే లేదు, ఎండ దంచి కొడుతుంది. ఇంకా పూలు డిక్కీలో పెడితే మాడిపోతాయని చెప్పి లోపల పెట్టాను. ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి బాబా గుడిలో 2:30 నుంచి భజనలు చేస్తున్నారంట. ఇంకా మేము వెళ్ళిన ఒక 20 మినిట్స్కి హారతి ఇచ్చారు. ఈ గుళ్ళో నవగ్రహాల విగ్రహాలు ఉంటాయి, ఇంకా మిగతా స్వాముల ప్రతిమలు ఉంటాయి. ఇక్కడ అన్ని పండుగలు బాగానే చేస్తారు. మేము లక్కీగా హారతి టైంకి వెళ్ళాము. ఇంకా హారతి తర్వాత ఇట్లా ప్రసాదంగా పులిహోర
బాక్సుల్లో పెట్టి ఇచ్చారు, అదే చిద్వి తింటున్నాడు. ఇంకా నేను రామ్ అయితే తినలేదు. రామ్ అయితే పొద్దున్నుంచి ఫాస్టింగ్ ఉన్నాడు. ఇంకా నేనైతే మార్నింగ్ ట్యాబ్లెట్ వేసుకోవాల్సి ఉండి బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇంకా లంచ్ కూడా ఏం చేయలేదు. సాయంత్రం వ్రతం అయిపోయినాక గుళ్ళో తిందామని. నెక్స్ట్ మనం ఇప్పుడు వెళ్ళేది వెంకటేశ్వర స్వామి గుడికి. ఇందాక బాబా గుడికి వెళ్ళాం కదా, అక్కడి నుంచి మళ్ళీ ఒక 25 to 30 minutes జర్నీ ఉంటుంది వెంకటేశ్వర స్వామి గుడికి. ఆ బాబా గుడి ఏమో డెన్వర్ సిటీకి కొంచెం దగ్గరలో ఉంటుంది. ఇంక ఇదైతే మొత్తం ఇట్లా బయట ఉంటుంది. ఈ గుడి 2 floors ఉంది. పైన వెంకటేశ్వర స్వామి, స్వామికి ఇరువైపులా ఇద్దరు అమ్మవార్లు ఉన్నారు. ఇంకా ఆంజనేయ స్వామి, సత్యనారాయణ స్వామి, మిగతా ప్రతిమలు చిన్న చిన్న గూలులాగా కట్టి పెట్టారు. ఇంకా కింద వినాయకుడు, శివుడు, నవగ్రహాలు అందరూ ఉన్నారు. ఈ గుళ్ళో వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అలో లేదనమాట, అందుకే నేను ఇంకెక్కువ ఏం చూపించలేను. ఇదంతా ఇక్కడ చెప్పులు వదిలి జాకెట్స్ అవి హ్యాంగ్ చేయడానికి ఉంది. ఇంక ఇక్కడే కాళ్ళు కడుక్కోవడానికి కూడా ఉంటుంది. కరెక్ట్ 6:30కి ఇక్కడికి రీచ్ అయ్యాము. గుర్తుగా ఉండడానికి పద్మాని జస్ట్ కొంతసేపు అట్లా వీడియో తీయమంటే ఒక 10 seconds తీసింది. అవే ఈ క్లిప్పింగ్స్. ఇక్కడ చూడండి, ఒక అమెరికన్ ఆవిడ వీల్ చైర్లో కూర్చొని మరీ వ్రతం చేస్తున్నారు. నాకు ఇట్లా అమెరికన్ ఆవిడ వచ్చి చేయడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అండ్ ఇంకొకటి నాకు పెద్ద బ్లెస్సింగ్ లాగా అనిపించినది, ఇట్లా స్వామికి వ్రతం జరిగినప్పుడు అష్టోత్తరం, ఇంకా అమ్మవారి అష్టోత్తరం చదువుతున్నప్పుడు మనం తెచ్చిన గులాబీ పువ్వుల బొకేలో నుంచి తీసివేశారు. నాకు అది చాలా బ్లెస్సింగ్గా అనిపించింది. అంటే నేను ఎప్పుడు బొకేస్లో ఫ్లవర్స్ పెట్టినా దేవుడికి కడిగి పెడుతుంటాను అనమాట, అలాగనే మంచి కడిగి తీసుకొచ్చాను. అక్కడ అన్ని బొకేస్ ఉన్నప్పుడు ఆ అదృష్టం, ఆ భాగ్యం మన బొకేకి దొరకడం ఒక పెద్ద బ్లెస్సింగ్ లాగా అట్లా అనిపిస్తుంది కదా. అది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు వ్రతం తర్వాత స్వామివారి ఏకాంత సేవ ఉండే, ఇంకా అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం అయితే పెట్టారు. ఇంకా తినేసి బయలుదేరుతున్నాం. మూన్ లేదురా. అవునరా, మనం ఈరోజు చంద్రుని చూడాల్సింది. ఫుల్ మూన్ అన్నాం, మూనే లేడు. వర్షం పడుతుంది, అందుకు మూన్ లేడు. గున్ను అమ్మో ఎట్లా మీరు వస్తుంది చూడు దేవుడా. మేము అక్కడ ఇంకా ప్రసాదం తినేసి స్టార్ట్ అయ్యేసరికి గుళ్ళోనే 9:30, 9:40 అట్లా అయ్యింది. ఇంకా అప్పుడే పెద్ద ఉరుములు, మెరుపులు స్టార్ట్ అయ్యాయి. అంటే అప్పుడు ఇంకా అక్కడ వర్షం స్టార్ట్ కాలేదు, కానీ ఇంకా కొంచెం ముందుకు వస్తేనే స్టార్ట్ అయింది. ఇంకా డెన్వర్లో అయితే ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కాల్ చేసి చెప్పారు ఇంటికి రండి, రేపు పొద్దునే పోదురు, చాలా వర్షం పడుతుంది, అసలు తగ్గేలా కనిపించలేదని. అయితే చిద్వికి నెక్స్ట్ డే వాడికి మార్నింగే స్విమ్మింగ్ క్లాస్ ఉండే, మళ్ళీ అది మిస్ అవుతుంది అన్నట్టుగా ఇంకా స్లోగా వెళ్తాంలే అని చెప్పాము. అక్కడైతే డెన్వర్ సిటీలో చాలా ఎక్కువ పడుతుందంట. మేము అక్కడ గుడి దగ్గర స్టార్ట్ అయినప్పుడు జస్ట్ ఉరుములు మెరుపులు అట్లా కనిపించాయి, కానీ ఇంకా డెన్వర్ సిటీ దగ్గరకు వచ్చేసరికి ఇంకా అప్పుడు తెలిసింది ఎంత గాలి ఉందంటే కార్లో గ్లాసెస్ క్లోజ్ చేసుకొని కూర్చున్నా కూడా లోపలికి సౌండ్ వస్తుంది, అంత విపరీతమైన గాలి అసలు తోస్తుంది. ఒక్కటే వర్షం, అసలు పెద్ద వర్షము. నాకైతే ఆ గాలి, ఉరుములు, మెరుపులు చూసి చాలా భయం వేసింది. స్వామి సేఫ్గా ఇంటికి వెళ్ళాలని దేవుని తలుచుకుంటూనే ఉన్నాను. లక్కీగా దేవుని దయ వల్ల డెన్వర్ సిటీ దాటిన కొంతసేపుకి వర్షం పూర్తిగా తగ్గిపోయింది. అండ్ ఇటు సైడ్ అసలు అంతేం లేదు. మొత్తానికి అట్లా 11కి అయితే ఇంటికి సేఫ్గా చేరుకున్నాము. ఇంక ఇంటికి వచ్చాక మన ఇంటి దగ్గర చంద్రుడు కనిపించాడు. సో ఇదండి, అనుకోకుండా గురు పౌర్ణమి రోజు అంతా మంచిగా జరిగింది. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.